కరీంనగర్ జిల్లాలో ఈ రోజు ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో కరీంనగర్ కార్పొరేషన్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో కరీంనగర్ లో బీజేపీ కార్పొరేట్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు కాబోయే కార్పొరేటర్లకు విన్నపు చేశారు. ఇందులో భాగంగా ఇచ్చిన ముఖ్య అతిథులు విచ్చేసిన బాస సత్యనారాయణ, జిల్లా మాజీ అధ్యక్షుడు కంచెటి కృష్ణారెడ్డి, మరి అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాల శ్రీనివాస్, వాసాల రమేష్, మరి బీజేపీ కార్యకర్తలు ఇతరులు పాల్గొన్నారు. వేదికను అలంకరించిన ఇతర నాతో పాటు పనిచేసిన గౌరవ కార్పొరేటర్ సోదరులు, పార్టీ సీనియర్ నాయకులు, వేదిక మీద నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా మంచి సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కృష్ణారెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే మరి భారతీయ జనతా పార్టీ సమావేశం ఈ నగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తారో వారు పూర్తిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు చూస్తూ ఉంటే వారు ప్రకటిస్తున్నటువంటి ప్రణాళికలు కానీ స్కీములు కానీ చూస్తూ ఉంటే ఒకవైపు మహిళా సోదరులని, ఒకవైపు యువ వికాసం అని రకరకాల కార్యక్రమాలు తీసుకుంటూ ప్రజలు మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలని ఆలోచనతో వారి కార్యక్రమాలు తీసుకుంటున్నారని అర్థమవుతారు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాల్సిందని చెప్పి మన పెద్దలు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు భావిస్తాను. మీ అందరికీ ఒకటి తెలియదలుచుకున్నాను. ఈరోజు కరీంనగర్ నగరంలో ఎవరికైనా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే హక్కు ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి ఏ పార్టీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే హక్కు కూడా లేదు, నైతిక హక్కు కూడా లేదు. ఈ రోజు అధికారంలో 16 మాసాల నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కరీంనగర్ నగరానికి ₹1 నిధులు కానీ, ఒక రోడ్డు కానీ, ఒక లైట్ కానీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఈ రోజు వరకు 16 మాసాల్లో లేదు. గతంలో 10 సంవత్సరాలు మరి భారతీయ రాష్ట్ర సమితి అధికారం ఉన్నప్పటికీ కూడా మరి స్మార్ట్ సిటీ కింద కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ నగరాన్ని ప్రకటించినప్పుడు మాత్రమే కరీంనగర్ నగరానికి నిధులు రావడం కానీ, కరీంనగర్ నగరం ఈ రోజు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బండి సంజయ్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కరీంనగర్ నగరానికి దాదాపుగా ₹800 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ రోజు కరీంనగర్ లో ఉన్న ప్రతి రోడ్డు కానీ, ప్రతి లైట్ కానీ, ప్రతి డ్రైనేజ్ కానీ, ఈ రోజు తాగుతున్న మంచినీరు కానీ, ప్రతిరోజు తాగుతున్న మంచినీరు కానీ, 24 గంటలు తాగుతున్న మంచినీరు కానీ, రాబోయే రోజుల్లో విలీన గ్రామాలకు కూడా ఏదైతే తాగబోతున్నటువంటి మంచినీరు కానీ అన్నింటిలో కూడా ప్రతి పైసా కూడా మన నాయకులు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులే చెప్పిస్తారో తెలియజేస్తున్నాను. ఈ రోజు ఆ రోజు కనుక 2019 నుంచి ఈ రోజు వరకు నిధులు కనుక రాకపోయి ఉంటే ఈ రోజు కరీంనగర్ గత 60 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉండేదో అదే విధంగా ఈ కరీంనగర్ ఉండే పరిస్థితి అని చెప్పి తర్వాత తెలుసుకున్నాం. ఎందుకంటే ఒక బాధ్యతగా 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు నేరుగా పనిచేసిన వ్యక్తిగా చెప్తా ఉన్నాను.